వాళ్ళకున్న ఇన్‌ఫ్లూయెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలు భయంతో ఎంతకాలం ఓట్లేస్తూ వచ్చారనుకోండి. ఇప్పుడు ఆ భయాన్ని దూరం చేస్తే ఆటోమేటిక్‌గా తేడా వస్తది. రేపు స్థానిక ఎన్నికల్లోనే తెలిసిపోతుంది. పొంగనూరు స్థానిక ఎన్నికల్లో ఈళ్ళు గెలిచారనుకోండి. ఇంకా అయిపోయినట్టు. ఈలోపు ఆ భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనాలకి వితౌట్ పెద్దిరెడ్డి అనే ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం ప్రారంభించింది తెలుగుదేశం. అది సక్సెస్ అయితే ఇక తిరిగి ఉండదు. కూటమి చేస్తున్న రాజకీయం మిథున్ రెడ్డి చెప్పినట్టు చూస్తా ఉంటే జేసీబీలు తరలించి ఇల్లు కూలగొట్టడం, వైసీపీ శ్రేణులను టార్గెట్ చేయడం, దాన్ని ఎలా చూడాలి? ఎందుకని రాయట్లేదు సాక్షి వాళ్ళు? ఎందుకని కవరేజ్ ఇవ్వట్లేదు వాళ్ళే? సోషల్ మీడియా ఆయన చెప్పాడు కదా స్వయంగా. వాళ్ళు సోషల్ మీడియా ఎందుకు కవరేజ్ ఇవ్వట్లేదు? వాళ్ళు ప్రెస్ మీట్లు కాదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద దాడి జరుగుతుంది, వైసీపీ వాళ్ళ ఆస్తి ధ్వంసం అవుతుంది. ఇదివరకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహా టీవీ వీళ్ళందరూ పరిగెత్తారు కదా తెలుగుదేశం వాళ్ళకి చిన్న ప్రాబ్లం వస్తే. మరి వైసీపీ దాని మీద జరిగితే ఎందుకు రావట్లేదు? వాళ్ళు రాయరు, వీళ్ళు రావాలిగా. సాక్షి పోనీ న్యూట్రల్ అనేటువంటి టీవీ9 ఏంటి వీళ్ళన్న కవర్ చేయాలిగా. ఎందుకు జరగట్లేదు? లేదా వీళ్ళ సోషల్ మీడియా హైలైట్ చేయాలి కదా, ఎందుకు జరగట్లేదు? అది ఆలోచించాల్సి ఉంది. అంటే ఆ అక్రమాల సక్రమాల అనేది అది ఆలోచించాలి. అని ఎందుకు రాజకీయం లేదంటే ఏం జరగకుండా ఆరోపణలు చేస్తున్నారు, అది తెలియదు అంటున్నా. కానీ ఆరోపణలు అయితే చేస్తున్నారు, అందుకే అడ్డుకుంటున్నారు.